హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సోల్జర్ వినయ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అయితే బాగున్నాను, మీరు కూడా బాగుంటారు చెప్పి ఆశిస్తున్నాను. బ్రదర్ ఏంటి జీసీ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? నేను సెలవుకైతే వెళ్తున్నాను, కొంచెం పని మీద ఎమర్జెన్సీ మీద ఒక 2-3 రోజులు సెలవు తీసుకుని అయితే వెళ్ళాను. సో వెళ్ళేటప్పుడు నాకు జీసీలో హైదరాబాద్లో నేను కొంచెం నాకు వర్క్ ఉంటే అక్కడ చిన్న ఫంక్షన్ ఉంది, అక్కడ అటెండ్ అయ్యి నాకు జీసీలో కొంచెం వర్క్ ఉందండి, పెండింగ్ వర్క్. దానికోసం అసలు పోలేకపోతున్నాను, ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నాను అనమాట. సో ఈరోజు వెళ్ళాను కాబట్టి ఎలాగో ఆ వర్క్ కూడా చూసేయాలని చెప్పి ఆ వర్క్ చూసుకోవడానికి జీసీకి వెళ్ళాను. చూడండి లోపల జీసీ ఎట్లా ఉందో. అండ్ ఇక్కడే చాలా బాగా ఎస్ఎస్జీడీకి సంబంధించి పీఈటీ పిఎస్టీ మెడికల్ కూడా జరుగుతుంది అనమాట. సో దాన్ని కూడా చూపిస్తామని చెప్పి వీడియో తీయడం జరిగింది. సో లాస్ట్ వరకు చూడండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లియర్గా. కొంతమంది బ్రదర్స్ అయితే మనం కలిసాము, అంటే వాళ్ళకి రీమెడికల్ రాశారు, వాళ్ళకి ఎట్లా చెక్ చేస్తున్నారు ఏంటో కూడా నేను కనుక్కున్నాను. సో ఈ వీడియోలో నేను అవన్నీ చూపిస్తాను, ఓకేనా? సో ఇక్కడ చూడండి, టెంపుల్ ఎంట్రన్స్లో టెంపుల్ ఉంటుందండి. చాలా అంటే చాలా క్లైమేట్ బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. చాలా చూడండి, చుట్టూ చెట్లు గిట్లు బాగా అనిపిస్తుంది అనమాట క్లైమేట్ అయితే. అంటే దాని పక్కనే మన మందిర్ పక్కనే మసీద్ ఉంటుంది, మసీద్ పక్కనే చర్చ్ ఉంటుంది, చర్చ్ పక్కనే ఇది ఏమంటారు గురుద్వారా ఉంటుంది. చూడడానికి చాలా బాగా అనిపించింది. మనం బయట అయితే అట్లా బాగా కొట్టేసుకుంటాం, ఈ మతం ఆ మతం ఈ మతం అని చెప్పి. లోపల క్యాంపులో మాత్రం ఎవరైనా సరే అందరిని ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకుంటారు, అందరూ వెళ్తుంటారు ప్రతిదానికి. ఇక్కడ ఇప్పుడు మసీదులో ఫంక్షన్ అనుకోండి అందరూ వెళ్తారు, ఇక్కడ టెంపుల్లో అనుకోండి అందరూ వస్తుంటారు. లోపల మాత్రం అందరం కలిసిమెలిసి బాగుంటామండి. బయటే మరి ఎందుకు అట్లా ఉంటారు నాకైతే అర్థం కాదు. సో అలా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. మన బ్రదర్స్ అక్కడ వస్తున్నారు కదా, కొంతమంది బ్రదర్స్ కనిపిస్తున్నారు కదా, వాళ్ళకి రీమెడికల్ రాశారంట. సో వాళ్ళని కలిసి మాట్లాడడం జరిగింది. అండ్ ఇదిగో ఇక్కడ మెడికల్ లోపల హాస్పిటల్లో మెడికల్ జరుగుతుందండి. నేను అక్కడ వీడియో నేను ట్రై చేశాను కానీ కుదరలేదు, వద్దు తీయొద్దని చెప్పారు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అయితే. నేను జస్ట్ ఫోటో తీశాను. అక్కడ మెడికల్ కోసం వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకుని వెళ్తున్నారు అనమాట. పక్కనే రూమ్లోకి అయితే వెళ్తున్నారు. అండ్ ఈ పక్క కూడా ఇటు సైడ్ ఇంకో కొంచెం పెద్ద లైన్ ఉంది, వాళ్ళ ఫోటో వీడియో తీయడానికి కుదరలేదు. సో వీళ్ళతో మాట్లాడదాం. మన బ్రదర్స్ అయితే మన సబ్స్క్రైబర్స్ మన బ్రదర్స్ రీమెడికల్కి అయితే రాశారంట. వాళ్ళకి ఉన్నటువంటి ప్రాబ్లం ఏందో ఒకసారి కనుక్కుందాము, మీకు కూడా ఏదైనా యూజ్ఫుల్గా ఉంటుంది. ఎవరు టెన్షన్ పడదు, రీమెడికల్ రాస్తే ఎవరు టెన్షన్ పడద్దు. రీమెడికల్ రాసినప్పుడు మనకు అర్థమైపోద్ది మనం అన్ఫిట్ అయ్యిందని చెప్పి మనకే మన ప్రాబ్లం తెలుస్తుంది అనమాట. కొన్నిసార్లు ఏంటంటే జస్ట్ అలా నార్మల్గా ఒక రీమెడికల్ రాసి రీమెడికల్ ఫిట్ చేస్తారు, కానీ దానికి ఎవరు మీరు టెన్షన్ పడద్దు. బ్రదర్ మీకు ఏంటి ప్రాబ్లం? వెరికాస్ రాస్తారు. వెరికాస్ ఈ బ్రదర్కి నేను చూశాను, రీమెడికల్ రాస్తున్నారు, కానీ మరీ అంత పెద్దగా అయితే ఏం కనిపించట్లేదు. చూద్దాం మరి అది క్లియర్ చేసుకుని వెళ్తే రీమెడికల్ ఫిట్ చేస్తారేమో అనుకుంటున్నాను నేను, ఓకేనా? టెన్షన్ పడుతుంది బ్రదర్. ఫ్లాట్ ఫుట్ అండి బ్రదర్ది. ఫ్లాట్ ఫుట్ లేదని అబ్బాయి ఫీలింగ్ అయితే లేదంటున్నాడు బ్రదర్కి, కానీ అక్కడ ఫ్లాట్ ఫుట్ ఉందని రీమెడికల్ రాశారంట. సో ఏం టెన్షన్ పడుతూ ఆ రీమెడికల్లో కూడా వేరే షాప్ చెక్ చేసి చూస్తాడు. ఒక్కొక్కసారి ఏంటంటే బై మిస్టేక్స్ కూడా కొంతమంది డాక్టర్స్ బై మిస్టేక్ కూడా పెట్టొచ్చాము. సో రీమెడికల్ ఫిట్ అవుతారు, ఏం టెన్షన్ పడుతుంది. టాటూ చూపించు. ఇక్కడైతే అసలు కనీసం బ్రదర్ టాటూ కూడా కనిపించలేదు, రీమెడికల్ రాశారంట. టాటూ వాళ్ళు అయితే 100% ఏమీ అసలు టెన్షన్ పడద్దు, 100% ఫిట్ చేస్తారు. ఒకవేళ ఇట్లా మనకు సెల్యూట్ చేస్తాం కదా రైట్ హ్యాండ్ మీద ఇట్లా ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్లో ఉంటే మాత్రం రీమెడికల్లో కూడా కొంచెం ఇబ్బంది పెడతారనమాట. సో ఇంక బాడీలు ఇంకెక్కడున్నా కూడా సరే ఆ రీమెడికల్ గురించి మీరేం అది టాటూ గురించి అయితే ఏం టెన్షన్ పడద్దు. మీరు బ్రదరు ఫ్లాట్ ఫుట్, బ్రదర్స్ కూడా ఫ్లాట్ ఫుట్ అంటే ఏం టెన్షన్ పడద్దు, ఓకేనా? అయిపోతారు, ఫిట్ అయిపోతారు. సో మన బ్రదర్స్ నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది. మన సబ్స్క్రైబర్స్ మనం గుర్తుపట్టి బ్రదర్ అని అడగడం అనేది నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది, ఫస్ట్ టైం ఇలా నాకు జరగడం అనేది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్. నేను ఇక్కడ మెడికల్ జరుగుతుందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాను కదా, అక్కడ 2023 భర్తీ పిఓపి అయిపోయింది. జీసీలో రిపోర్టింగ్ ఇచ్చిన అతను డ్యూటీకి వెళ్ళడానికి. సో ఆ బ్రదర్ నన్ను చూసి గుర్తుపట్టి, బ్రదర్ మీరు ఎట్లా యూట్యూబ్ సోల్జర్ యూట్యూబ్ ఛానల్ బ్రదరే కదంటే అవునని చెప్పాను. సో అతను కూడా మన సబ్స్క్రైబర్ అంట. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు కొంచెం నన్ను బయట మన బ్రదర్స్ గుర్తుపట్టడం అనేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.